ఇప్పుడు అబ్రహాం ఎందుకండి దేవునికి స్నేహితుడు అయ్యాడంటే, అబ్రహాంకి ఒక రోజు కల్లో కనబడట, పడుకున్నాడు. అబ్రహాం పడుకుంటే దేవుడు వచ్చాడు, ప్రత్యక్షమే అబ్రహ్మా లే అన్నాడు. లేచాడు. మళ్ళీ చూడగానే, నీకు ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు. ఇదిగో నేను ఒక మొరియా దేశానికి తీసుకురా, అక్కడ నేను ఒక పర్వతం చూపిస్తాను, ఆ పర్వతం మీద నీ కొడుకుని ఏం చేస్తావు, నాకు దహన బలిగా అర్పించు అంటే, చిత్తం ప్రభా అన్నాడు. అంతే. ఉదయాన్ని లేచాడు, గాడిదకి గంత కట్టాడు. అలా ఆవిడ చెప్తాను, మేము ఇద్దరం ఊరు వెళ్తున్నాం, కొడుకు నేను ఊరు వెళ్తున్నాం, వెళ్ళి వచ్చేస్తానులే అని చెప్పాడు. చెప్పి కుర్రోని రెడీ చేశాడు, బట్టలు అంగీకి అన్ని రెడీ చేసాడు, గాడిదకి గంత కట్టేసాడు, రెడీ చేశాడు. పని వాళ్ళతో కర్రలన్నీ మోసుకెళ్ళిపోతున్నారని పని వాళ్ళతో కర్రలు మోసుకెళ్ళిపించాడు. వీళ్ళిద్దరు 3 రోజులు ప్రయాణం. ఎక్కడికి? మొరియా దేశానికి. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద, ప్రభా మొరియా ఊరు వచ్చా, మరి ఎక్కడ అంటే, అదిగో నీకు కనబడుతున్న ఆ పర్వతం మీదకి ఎక్కి అక్కడ బలిపీఠం కట్టు అన్నాడు. పర్వతం ఎక్కాలా, కొంచెం కష్టమే, అయినా కష్టపడి మొత్తానికి ఏం చేసాడు, పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద బలిపీఠం కట్టి, పిల్లోడికి కాళ్ళు చేతులు కట్టి రెడీ చేసి, కత్తి నూరి పిల్లోడిని బలిపీఠం దగ్గరపెట్టి కత్తిలాగా ఎత్తాడు నరకడానికి. అప్పుడు దేవుడు, అబ్రహామా ఆగు ఆగు. స్టోరీ తర్వాత చదువుకోండి. అంటే ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి కొన్ని సమాధానాలు చెప్పొచ్చు. ఎందుకంటే, అబ్రహమా నీ కొడుకు నాకు బలిచ్చి అని అన్నప్పుడు అబ్రహం ఏమన్నాలంటే, ప్రభా లేక పుట్టాడయ్యా, ఒక్కడే కదా, 3-4 ఉంటే ఈయన తీసుకున్నా పర్లేదు, ఒక్కడే కదా, ఒక్కడికి ఎందుకయ్యా అడిగేస్తున్నావు అని దేవునికి చెప్పొచ్చు. రెండోది, ఇంకో లాజిక్ ప్రశ్న ఏంటంటే, అబ్రహాము దేవునికి ఏం చెప్పాలంటే, ప్రభా వీడి ద్వారానే కదా నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా చేస్తానన్నావు, వీడి ద్వారానే కదా నా సంతానాన్ని సముద్రపు ఇసుకరేణులా చేస్తానన్నావు, మరి ఈడే లేకపోతే ఈ సంతానం ఉత్పత్తి ఎలాగవుతుంది? ఉత్పత్తి అవ్వాలి కదా, అంటే ఉత్పత్తి అంటే తెలుసు కదా మీకు, పుట్టుకు రావాలి, జనాభా పెరగాలి కదా, ఎలా పెరుగుతుంది ఈడు లేకపోతే? నాకు లేక పుట్టాడు ఈడు, మరి ఈడు వల్లే కదా సంతానం ఉత్పత్తి అవ్వాలి, మరి ఈ లేకపోతే ఎలాగా? నువ్వేంటి ఇలాగ ఈ లాజిక్ కూడా ఆలోచించకుండా ఎందుకు బయలు అడిగేస్తున్నావు అని దేవుడికి ఏం చెప్పాలి? ఈయన తిరిగి సమాధానం చెప్పాలి. కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా దేవునికి మారు మాట కానీ సమాధానం కానీ అబ్రహాం చెప్పలేదు. చెప్పింది చెప్పినట్టుగా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆయన ఏం చేశాడు తెలుసా? చేశాడు. అందుకే అబ్రహాము దేవునికి చెప్పండి స్నేహితుడయ్యాడు. ఫ్రెండ్ ఊరకనే అయిపోతాడు ఏంటి? ఊరకనే ఫ్రెండ్షిప్ వచ్చేద్దా? చెప్పండి, ఊరకనే ఫ్రెండ్షిప్ వచ్చేద్దా? రాదు. ఎలాగవుతుంది ఫ్రెండ్షిప్? కావాలంటే ఎక్కువ శాతం త్యాగం చేస్తూ ఉండాలి. డబ్బులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆడు వచ్చాడు, అమ్మో నీ షూ ఒకసారి ఇవ్వ అని అడిగాడు. అప్పుడు నా పేరు ఒక్కొక్కలా పిలిచేవారులేండి. ఆడి నీ షూ ఒకసారి ఎందుకంటే చిన్న పని ఉంది అనేవాడు అనమాట. ఆడెక్కడికో ఊరు వెళ్తున్నాడు, నా షూ అడిగాడు అనమాట. నేనై మొన్నే కొనుక్కున్నాను రా అంటే, లేదు రా సరే ఏట్ అయిపోద్ది అంతే. ఏం చేసేవాడు? తీసుకెళ్ళేవాడు అంతే. అటు నుంచి వచ్చినప్పుడు ఆడు రాళ్ళు తన్నివాడు, అరగొట్టుకొని వచ్చేవాడు షూ. అంటే ఏం చేయాలి? స్నేహం అంటే, ఫ్రెండ్షిప్ అంటే. కనుక గమనించండి, ఫ్రెండ్షిప్లో త్యాగాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు మనకి ఫ్రెండ్షిప్ కాబట్టి, ఫ్రెండ్ కాబట్టి ఆయన ఏం త్యాగం చేశాడంటే, నీ కొరకు ప్రాణాన్నే త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని. అందుకే అంటాడు అక్కడ, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ఎక్కువ ప్రేమ గలవాడెవడు లేడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు.